హలో అండి. సో, వినాయక చవితి సందర్భాన మాకైతే రోజు వంటలు మంచిగా చేస్తున్నామన్నమాట. ఇదొచ్చేసి ఈ వీడియో వచ్చేసి డే థర్డ్ అంటే మూడవ రోజు. సో, ఈ మూడవ రోజు వంటలు గిరిజతమ్మ ఇంకా ఆంజనేయుల మామ చేస్తున్నారు. వాళ్ళు టమాటా పప్పు, సాంబార్, పులిహోర అన్నం, సిరాపూరి అన్నం, రైస్ అనమాట. సో ఈరోజు మూడవ రోజు కాబట్టి అత్తమ్మ వాళ్ళు మేము కూర్చుంటామంటే పూజకు మేము ఉంటామని చెప్పి పూజ ఎవరైతే చేస్తున్నారో అన్నదానం కూడా వాళ్ళే చేస్తున్నారనమాట. సో మాకు లక్కీ అంటే పూజకి ఇంకా అన్నదానానికి సో రోజు ఒకరు దాతలు దొరుకుతున్నారు. నేనైతే చాలా హ్యాపీ ఖుషి. సో వంటలు చేస్తూ కలిసిమెలిసి అందరం తలొక పని అంటూ అంటే ఎవరికి వచ్చిన పని ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ చాలా చాలా సరదాగా చాలా ఫన్నీగా ఇంకా ఈ విధంగా ఉన్న పనులన్నీ అందరం షేర్ చేసుకున్నాం అనమాట. ఈ పని నేను చేయాలి, ఈ పని నేను చేయకూడదు అని కాకుండా అన్ని పనులు అందరం షేర్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. సో సిరాపూరి రెడీ అవుతుంది. సో యాక్చువల్గా మేము ఇంత బాగా సక్సెస్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అన్నదానం కూడా రోజు చేస్తాం అనుకోలేదు, బట్ అనుకున్నాము కానీ ఇంత బాగా అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. రోజు అన్నదానం చేయాలి, రోజు ప్రసాదం, రోజు పూజలు మంచిగా చేయాలి అని అయితే అనుకున్నాము, బట్ ఇంత బాగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా 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 బాగా జరిగింది. అండ్ ఈ మామ వచ్చేసి చూడండి, మామ కూడా లాస్ట్కి వంటలు చేస్తున్నాడు. అయితే మామ వచ్చేసి కూడా డే ఫస్ట్ నుంచి అంటే వినాయకుడిని స్టార్ట్ చేద్దాం, ఇక్కడ టెంట్ అంటే అదేమంటారు వినాయకుని కోసం షెడ్ వేద్దామని అప్పటి నుంచి కూడా షెడ్ ఇప్పేంత వరకు కూడా నేను వీడియో లాస్ట్ అంటే లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను కదా. సో షెడ్ విప్పేంత వరకు కూడా అక్కడే క్లోజ్ అయిపోయేంత వరకు మామ మాకు తోడుగా ఉన్నాడు. మామ అండ్ అక్క అనమాట. పులిహోర అన్నానికి మా వాళ్ళు నిమ్మకాయలు పిండుతున్నారనమాట. సో నిన్న మొన్న మేము చిత్రాన్నం అంటే పులిహోర అన్నం చింతపండుతో చేసినాము. ఇంక ఇప్పుడు ఈరోజు నిమ్మకాయలతో చేద్దామని చెప్పి నిమ్మకాయలతో చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము, రసాన్ని తీస్తున్నాం అనమాట. సో మామ కానీ మాకు అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అది కలుపుతున్నారో సిరాని, సో అత్తమ్మ వాళ్ళే పూజకు కూర్చుంటున్నారు. సో వాళ్ళందరూ మాకు తోడుగా ఉన్నారు. జస్ట్ ఇలా పెడదామనే ఆలోచన వచ్చింది వేరొక మనిషి నుంచి. ఆ మనిషి ఇప్పుడు మా దగ్గర నుంచి లేదు, అంటే మా గ్యాంగ్లో లేదనమాట, వేరొక గ్యాంగ్లో ఉంది. సో ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేసింది వచ్చేసి మేము మాకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఇక్కడున్న మామ, ఇంకొక అక్క. ఈ అక్క అందరం కలిసి చేసుకున్నాము, బట్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసిరనమాట. పులిహోర అన్నానికి పోపు రెడీ అవుతుంది. సో ఈ విధంగా మాకు వాళ్ళు చాలా 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 సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా అమ్మ కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు, అందుబాటులోనే ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం చాలా తక్కువ, కానీ మా అమ్మ ఇంత ఎంకరేజ్డ్గా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పులిహోర అన్నం రెడీ అయింది. సో ఆల్మోస్ట్ వంటలు రెడీ అయినాయి అనమాట. సో మేము పులిహోర అన్నంల కోసం పల్లీలు తెస్తే ఈ విధంగా కాల్చుకొని తింటున్నాం అనమాట, ఉప్పు కారం వేసుకొని. అంటే లాస్ట్ ఫైనల్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టి తినుకుంటూ కూర్చున్నాం అనమాట. సో ఈ విధంగా వాట్ నెక్స్ట్ ఇంకేంటి అనే ఆలోచనలతోటి మేము ముందుకెళ్తున్నాం అనమాట. సో చాలా సంతోషంగా ఉంది మాకైతే, చాలా సంతోషం, చాలా బాగా జరిగింది. ఇంకా చెప్పాను కదా, ఈ విధంగా ఇంత బాగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా మీ గల్లీలల్లో మీ ఏమంటారు మీ ఏరియాలల్లో మీరు కూడా వినాయకుడిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా. సో ఈ మామ మీకు ముందే చెప్పాను కదా, మామకి గణేష్వి కొన్ని పద్యాలు ఆ విధంగా వస్తాయని మామ చదువుతున్నాడు అనమాట. సో అత్తమ్మ వీళ్ళే పూజకు కూర్చుంటున్నారు. అంటే మేము చెప్పిన కదా, మా బాపనాయ రానందుకు యూట్యూబ్లో పెట్టుకొని చేస్తున్నాము. సో వాళ్ళు పెద్ద వయసు కాబట్టి తక్కువ లెంత్ ఉన్న వీడియోనే పెట్టినామన్నమాట. ఎక్కువసేపు నిల్చోలేరు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తక్కువ లెంత్ ఉన్న వీడియోనే మేము యూట్యూబ్లో ఆన్ చేసినాము. సో అక్కడ బాపనాయ చెప్పిన విధంగా వీళ్ళు చేస్తున్నారనమాట.
సో కొంచెం లాస్ట్ ఫైనల్లీ అంటే తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. అండ్ వీడియో తీసేది వచ్చేసి నేనే అనమాట. సో వేరే ఎవరికి ఇచ్చినా లెంత్ ఎక్కువ పెంచుతారని నేనే షార్ట్లా తీసేస్తున్నాను. అండ్ నేను ఈ వీడియో తీస్తున్న సిచ్యువేషన్లో అంటే ఈ 2-3 డేస్లో కూడా నా వల్ల అంటే నేనైతే ప్రౌడ్గానే చెప్పుకుంటాను. కొంతమందికి వీడియో ఎలా తీయాలి, ఎక్కడ తీయాలి, సో ఎంత టైం తీయాలి అంటే ఎన్ని సెకండ్సా లేదా మినిట్సా అనేది కొంచెం అవగాహన వచ్చింది. నేను చెప్పకముందుకే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నేను ఏదైనా వీడియో తీయమని ఇచ్చినప్పుడు ఎక్కడ తీయాలి, ఎలా తీయాలని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నాకు బాగా హ్యాపీ అనిపించింది, అమ్మో వీళ్ళు కూడా అని. అండ్ అక్క వాళ్ళు కూడా ఇంకా పూజకు వస్తున్నారు. సో పిలిచినాం కదా పూజకి రండి అని చెప్పి, సో వస్తున్నారు, లేట్ అయినా సరే రావాలి అని చెప్పి పిలిచినాం అనమాట. సో అక్క వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో ఈ విధంగా పూజలు అయితే జరుగుతున్నాయి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా జరిగింది వినాయకుడు. ఈ వినాయకుడు మా ఇంటి దగ్గరికి ఈ విధంగా రావడం, ఈ విధంగా జరగడం నాకైతే మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎలా ఆహ్వానిస్తామో ఇంకా స్వామివారిని నేను ఆ విధంగా ఆహ్వానించిన అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే స్వామివారు నన్ను క్షమించాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు. అండ్ వర్షం కూడా అట్లా పడుతుంది కూడా, అంటే సన్నగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇంకా మైథిలి అయితే చాలా అల్లరి పిల్ల. వాళ్ళ అమ్మని, నా చిన్నబాబు నన్ను ఎట్లా సతాయిస్తాడో మైథిలి కూడా వాళ్ళ అమ్మని సతాయిస్తుంది. మైథిలి అంటే బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి. అండ్ వాళ్ళ పెద్ద బాబు కొంచెం పర్లేదు, కానీ ఇంకా మైథిలి అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది. ఇంకా పిల్ల పెంకి పిల్ల అంటారు కదా ఆ విధంగా. సో వీళ్ళైతే ఇంకా గిరిజత్తమ్మ వాళ్ళు ఈరోజు వచ్చారు, కానీ సంధ్యక్క, మామ ఆంజనేయుల మామ, ఇంకా సీనన్న, అంజక్క వీళ్ళైతే చాలా 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 లక్కీ. ఎందుకంటే రోజు స్వామివారికి దగ్గరుండి పూజలు చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మా ఆయన కొంచెం బిజీ కాబట్టి ఆయన రారు. నేనే దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆయన తరపు నుంచి కూడా నేనే కోరుకుంటాను అనమాట. సో వీళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నారు కదా, అత్తమ్మ వాళ్ళ పక్కన ఉన్నది ఆమె తోటి కోడలు ప్లస్ మేనకోడలు. సో ఆ అత్తమ్మ మేనమామనే చేసుకుందనమాట, అందుకే తోటి కోడలు మేనకోడలు అవుతుంది. అండ్ ఇంకా భక్తులు వస్తున్నారు. ఈరోజు అంటే థర్డ్ డే రోజు అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. చెప్పిన కదా వర్షం పడుతుందని చెప్పి, వర్షం పడుతున్నందుకు మేము షెడ్లోకి వెళ్ళినాము. అందరూ వచ్చిర్రు, ఏంటో చెప్పంగానే వాళ్ళు కూడా చాలా జోష్ మీద పాటలు పెడితే కాసేపు ఎగిరిండ్రు. చాలా సంతోషం అనిపించింది. సో ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేము అందరం మొక్కి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. సో తీర్థ ప్రసాదాలు తీసుకునే కంటే ముందు కూడా అత్తమ్మ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు, నేను అత్తమ్మ మొక్కుతారా మామకాలు అంటే ఖచ్చితంగా మొక్కుతా అమ్మ, నేను రోజు మీ మామకాలు మొక్కుతా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ మొక్కుతా అని చెప్తుందనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ అత్తమ్మ కూడా బాగానే చేసి అంటే కష్టమైనా సరే ఓపిక్గా ఉంది, ఎండ్ వరకు ఉన్నది. అంటే వినాయకుడి చవితి మొత్తం అయిపోయే వరకు ఎండ్ వరకు ఉందన్నమాట. ఇంకా నా పెద్దబాబు నా పెద్దబాబు గుంజలు తీస్తుండు. నా పెద్దబాబు ఈరోజు కూడా నాతో పాటే ఉన్నాడనమాట. సో ఫైనల్లీ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్, ఇంకా కొన్ని ఏమంటారు హ్యాపీయెస్ట్ మూవీ. ఇగో ఈ అత్తమ్మ అన్నని పట్టుకొని ఫోటో దింపు నన్ను మా బావని అని చెప్పి చెప్తుంది. అన్ననేమో నవ్వుతున్నాడు అనమాట. సో ఈ విధంగా తీర్థ ప్రసాదాలు అవుతున్నాయి. సో మీరు కూడా మీ గల్లీలలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో భక్తులు బాగా వస్తున్నారు, కానీ వర్షం పడుతుంది, సన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. సో మేము షెడ్లోకి వచ్చేసినాం. సో చెప్పాను కదా ఇందాకనే. సో పాటలు పెడితే ఫుల్ అంటే ఫుల్ జోష్ మీద ఎగిరిండ్రు. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. సో నేను ఎవరిని పిలుస్తున్నాను, యాదవ్ అని, కొంచెం చిన్నగా ఎగురవ్వా అని చెప్పి పిలుస్తున్నాను. తనకేమో కాలు నొప్పి ఉందని అంటుంది. సో కాసేపు ఇట్లా వచ్చిపోయిందనమాట. అండ్ చూస్తున్నారు కదా గిరిజత్తమ్మ కూడా, ఆమెకు వయసు అయినా కూడా కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా తను కూడా గణపయ్య సెలబ్రేషన్లో ఉంది. చాలా సంతోషం అనిపించింది నాకైతే.
అండ్ ఇక్కడ చాలాసేపు ఆడినాము. ఇంకా వీళ్ళంతా తినేసి వెళ్ళిన తర్వాత నేను మా పాత గ్యాంగ్ తోటి పోయినా. యాక్చువల్లీ పాత అని కాదు కానీ అక్కడ పాత ప్లేస్ పడిపోయింది కాబట్టి పాత ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా అత్తమ్మ అయితే ఫుల్ జోష్ తోటి ఉంది. ఇట్లా మస్తు తిప్పినాం అనమాట. మస్తు ఎంజాయ్ చేసినాము. అస్సలు తగ్గేదే లేదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. నేనే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసిర్రు. యాక్చువల్లీ నెక్స్ట్ టైం కూడా ఈ విధంగా అని అనుకుంటున్నాము. దేవుడు దయ వల్ల మాకు ఈ విధమైన బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇంకా ఆంటీ అయితే చాలా మనస్ఫూర్తిగా ఎగురుతుంది. అసలు నాకు ఆంటీని చూస్తుంటే అసలు చాలా తృప్తిగా అనిపిస్తుంది. వీళ్ళంతా అంటే నాకైతే అనిపించింది వీళ్ళంతా మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతున్నారని నాకు అనిపించింది. మరేంటో వాళ్ళేంటో వాళ్ళకి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ ఫుల్ జోష్లో నేనైతే తగ్గేదే లేదని ఆడుతూనే ఉన్నాను. ఇంకా మధ్య మధ్యలో మా పిల్లలు సతాయిస్తారు, చిన్నబాబు తినిపియమని ఇంకా అట్లా ఇట్లా అని. కానీ నిజం చెప్పాలంటే మా పెద్ద బాబు అస్సలు సతాయించలేదు. చెప్పాలంటే మా చిన్న బాబే కాస్త సతాయించండు కానీ మా పెద్దోడు నిజానికి పెద్దోడు అయిపోయిండు. కొంచెం పెద్ద బాబే సతాయించండు కానీ అస్సలు చిన్న బాబు సతాయించలేదన్నమాట. సో ఈ విధంగా ఎవరు తగ్గట్లేదు. ఫుల్ అంటే ఫుల్ జోష్ మీద వేసారు. అన్ని పాటలకి వాళ్ళకు నచ్చిన పాటలు పెట్టుకొని ఎవ్వరు తగ్గకుండా జోష్ మీద చేసిర్రు అనమాట. తర్వాత జెంట్స్ కూడా వచ్చారు, జెంట్స్ కూడా తినేసారు. సో వర్షం పడుతుందని మేము ఇక్కడ ఆడినాము. సో యాక్చువల్గా ప్లానింగ్ ఏంటంటే ఒకవేళ వర్షం పడినా కూడా షెడ్ ఉంది, షెడ్లో భోజనాలు చేయొచ్చు లేదా షెడ్లో ఆడుకోవచ్చు. ఇంకా వాటర్ సవలత్ కూడా ఉంది అండ్ మనకి ప్లేస్ బయట బాగుంది అనుకొని మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. కానీ అది దిబిడి అయింది, కానీ మంచిగా అయింది. అసలు చాలా వరకు బాధ ఉంది, అంతకంటే ఎక్కువ సంతోషము ఉంది. నా సిచ్యువేషన్ ఎట్లుందంటే చెప్పుకోలేను, కక్కలేను, మింగలేను అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా నేను ఎగురుతున్నా అంటే రియల్లీ నేను గ్రేటే. నాకు నేను గ్రేటే. అంటే ఇంకా నా వల్ల ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, నా వల్ల ఎవరు బాధపడద్దు, నా వల్ల ఎవరు ఏడవద్దు అనుకునే తత్వం నాది. కొన్ని సిచ్యువేషన్లో నా వల్లనే ఏడుస్తారేమో జనాలు అనిపిస్తుంది. అది ఇంకా దేవుడికే వదిలేస్తాను. నేనేం చేస్తున్నా నేనేంటి అనేది నాకు తెలుసు. బట్ నాకేంటంటే అఫ్కోర్స్ నేను ఏదైనా తెలిసి తెలియక మాట మాట్లాడినా అనినా నా పెదాల నుంచి బయటికి ఒక మాట వస్తే అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటానన్నమాట. కానీ అవతల వాళ్ళు ఏదైనా చెప్తే అది ఒప్పుకోకపోతే నాకు బాధ అనిపిస్తుంది. దాని నుంచి నేను చాలా సఫర్ అవుతాను అనమాట. కొన్నిసార్లు అసలు వదిలేస్తా, ఇంకా వీళ్ళు మారరు అని నేను వదిలేసుకుంటాను. కానీ ఈసారి నిలదీయాలి అనుకున్నాను. ఒక క్వశ్చన్ నిలదీసిన అనమాట. దానివల్ల అవతల వాళ్ళకి నేను చాలా బ్యాడ్ అయిపోయాను. బట్ నేనేంటనేది నాకు తెలుసు. ఐ థింక్ దేవుడికి కూడా నేను తెలుసు అని అనుకుంటున్నాను. సో ఎనీవే హ్యాపీగానే ఉన్నాను. ఇంకా ఉంటుంది లైఫ్లో కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి కదా, చిన్న చిన్న బాధలు కూడా ఉంటాయి. బట్ ఎనీవే హ్యాపీగా ఉండాలని ఇంత హ్యాపీగా ఎగురుతున్నాను అనమాట. సో ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత లాస్ట్లో సో నేను కూడా తిన్న తర్వాత అక్కడికి వెళ్ళినా అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అంటే మా పాత గ్యాంగ్ పాత ప్లేస్ ఉందని చెప్పిన కదా, సో పాత ప్లేస్లో కూడా ఫుల్ జోష్ మీద ఆడినాం అనమాట. సో అక్కడ కూడా బాగానే ఆడినాం. అండ్ మా పెద్దబాబు గ్యాంగ్ చెప్పిన కదా, మా పెద్దబాబు గ్యాంగ్ని మెయింటైన్ చేస్తాడని. అండ్ ఈ మధ్య నన్ను అస్సలు సతాయిస్తలేడని. నిజానికి వినాయకులప్పుడు ఎవ్రీ డే నన్ను సతాయించేవాడు. బట్ ఈసారి వినాయకులప్పుడు అస్సలు సతాయించలేదు. ఎంత సతాయిస్తాడో, ఇంటి దగ్గర పెడుతున్నాం కదా, పిల్లలు ఎంత సతాయిస్తారో అనుకున్నాను. కానీ బట్ నో ప్రాబ్లం. చిన్న బాబాయ్ కొంచెం సతాయించిండు, చిన్నగా ఉన్నాడు కాబట్టి. ఇంకా ఈ వీడియోస్ అన్నీ తీస్తుంది నాకు తెలిసి మా తోటి కోడలు చిన్నామె అరుణ, అంటే మా చిన్నమామ కోడలు. ఇంకా తను కూడా నేర్చుకుంది ఈ నేను చెప్పడం వల్ల ఎన్ని సెకండ్స్ తీయాలి, ఎట్లా తీయాలి, ఏంటి అనేది. సో హ్యాపీయే, పర్లేదు. ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నా అంత బాగా కాకపోయినా నాకంటే చాలా 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 బెటర్గా తీసింది తను. సో ఆ విధంగా అనమాట.
అండ్ మేము వడ్డిస్తున్నాము. సో నా పక్కన బ్లూ బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉన్న అమ్మాయే మా చిన్న తోటి కోడలు. ఇప్పుడు ఎవరో తీస్తున్నారు అంటే ఎవరికో ఒకరికి ఇస్తున్నాము, వీడియోస్ తీస్తున్నాము. సో ఈ వీడియోస్ వల్ల ఏంటి లాభము అంటే నేను ఎప్పుడూ చెప్పేది అనమాట. సో ఎప్పుడైనా చూసుకోవాలి అంటే ఆబ్వియస్లీ వీడియోస్ ఓపెన్ చేస్తే వస్తాయి అని చెప్పి, అంతే తప్పితే వేరే స్వార్థం ఏం లేదు, ఏదో చూపించుకోవాలి అనేది ఏం లేదు. ఒకవేళ చూపించుకోవాలి అన్నా ఆ రోజుకి స్టేటస్ పెడితే హ్యాపీనెస్ వస్తుంది అంతే. కానీ ఇంట్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవాలని. సో మీకు ఒకసారి చెప్పాను, నా బాబు వీడియోస్ అన్నీ ఫోన్లో ఉండడం వల్ల ఇంకా స్టోరేజ్ ఎక్కువ అయ్యి అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. పెన్ డ్రైవ్కి ఎక్కిస్తే ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. సో యూట్యూబ్ వచ్చినప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను యూట్యూబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని వీడియోస్ తీయడం జరిగిందనమాట ఆ విధంగా. అండ్ ఈ అక్క నాకైతే భలే నచ్చింది, చాలా బాగా మాట్లాడుతుంది ఈ అక్క కూడా. అందరూ మా ఊరు వాళ్ళే, అందరూ బాగా మాట్లాడతారు, అందరూ ప్రేమగా ఉంటారు. సో అత్తమ్మ కూడా తింటుంది చూడు, నేను మా చిన్న బాబుకి తినిపిస్తున్నా. సో మా పిల్లలైతే వినాయకుని పుణ్యమా అని క్రికెట్కి బంద్ చేసిర్రు. అంటే ఈ మధ్యనే క్రికెట్కి నేర్పించడానికి తీసుకెళ్తున్నాం మామనర్కి. సో క్రికెట్ బంద్ చేసిర్రు ఈ వారం రోజులు. ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు, ఫుల్ అంటే ఫుల్ అడిక్ట్ అయిపోయారు అనమాట. సో మా అక్క వాళ్ళు, మా చెల్లెలు అందరు వచ్చిర్రు. సో ఆల్రెడీ నేను తినేసిన, కానీ వాళ్ళ ముందు వాళ్ళతో పాటు కలిసి తినాలని చెప్పి సో వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ కూర్చున్నాను అనమాట. ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ సో ఇక్కడ తినేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నాము, చాలా ఎంజాయ్ చేసినాము. వినాయక చవితి ఈసారి నాకు ఎట్లా అంటే ఇంకా ఆల్ మిక్స్ అనమాట. బాధ, కోపం, సంతోషం, ఆనందం ఇంకా అన్నీ వచ్చేసినాయి నాకు. ఇదొక్కటే కాదు, అన్నీ వచ్చేసినాయి ఈసారి. అంటే ఎవరైనా చాలా జోష్ మీద సంతోషంగా పెడతారు కదా, నేనైతే ఒక డైలమాలా పెట్టినా అనమాట. నేను పెట్టింది కాదు, అక్క వాళ్ళ ప్రోత్సాహంతో అందరం కలిసి పెట్టినాము. సో ఒక డైలమాలోనే పెట్టినాము. సో ఇది నా పాత గ్యాంగ్, పాత ప్లేస్, యాక్చువల్లీ పాత గ్యాంగ్ కాదు, పాత ప్లేస్. ఈ ప్లేస్లో మేము ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము. సో వీళ్ళు అండ్ నేను వెళ్ళిన తర్వాత సో ఫుల్ అంటే ఫుల్ ఎగిరినాం మేమైతే. సో ఈ వినాయకుడు 4 రోజులు అయితే అసలు ఎంత కాళ్ళ నొప్పులు వచ్చినాయో, అయినా కూడా కాళ్ళ నొప్పులు మరిచిపోయి మరీ ఎగిరినాం అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ ఫన్నీగా చాలా చూస్తున్నారు కదా ఎంతమందికి ఏ విధంగా జోష్ వస్తుందో అట్లా అనమాట. సో నేను వచ్చేసిన, నేను ఎందుకో నవ్వుతున్నా మా సుమలతని చూసో ఏదో ఆ పిల్ల స్టెప్స్ ఎట్లా వేస్తుందనో మరి ఎందుకో నవ్వుతున్నాను, ఏమో జరిగింది అక్కడ. అండ్ ఎస్ తర్వాత నేను కూడా జాయిన్ అయినా, చూస్తున్నారు కదా. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎస్ ఫుల్ అంటే ఫుల్ ఎక్కువగా ఈ స్టెప్ ఏ వీడియో స్టేటస్లో చూసినా ఈ స్టెప్ కామన్గా ఉంది, చాలామందికి నచ్చింది, చాలామందికి ఈజీ ప్రాసెస్ ఇది. సో ఈజీగా ఉన్నందుకు కూడా ఇంకా చాలామంది నడుము తిప్పడానికి ఇష్టపడినరు. సో అండ్ తర్వాత కూడా చాలా స్టెప్స్ వేసినాము. సో చాలా అంటే చాలా చాలా స్టెప్స్ వేసినాము, చాలా బాగా ఆడినాము. అండ్ ఎస్ ఈ విధంగా. సో మీరు మీ ఊర్లల్లో ఏ విధంగా చేసిరో చెప్పండి. ఫుల్ అంటే ఫుల్. ఇంకా నేను నేను ఇటు రాలేకపోతున్నా, అటు ఉండలేకపోతున్నాను 2 వినాయకులు పెట్టినందుకు. ఎందుకంటే ఇదేమో ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమందరం, అక్కడనేమో కొత్తగా పెట్టినాం కదా, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకోవాలి, మన ఇంటికాడ పెట్టినాం కాబట్టి ఏ లోటుపాటు ఉండకూడదు అని ఒక ఆలోచన అనమాట. సో అటు ఉండలేకపోతున్నా, ఇటు ఉండలేకపోతున్నా అనమాట. సో చెప్పాను కదా ఒక డైలమాలో ఉన్నానన్నమాట. సో మొత్తానికైతే ఎంజాయ్ చేసినానే చెప్పుకోవచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేసిన, కానీ ఒక ఒక రకమైన సంతోషంతో ఎంజాయ్ చేసిన. సో ఈ విధంగా ఫుల్ అంటే ఫుల్ ఫుల్ జోష్ మీద ఆడినామన్నమాట. అండ్ తర్వాత ఇంకా
ఒక సాంగ్ అయితే వచ్చింది. నాకు ఆ సాంగ్ చాలా 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 నచ్చింది. నేను ఎక్కువగా తిప్పేసిన బాగా. తిప్పినా అనే చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియో ప్రతి సాంగ్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం తీసిర్రు పిల్లలు. రమక్క అయితే ఫుల్ జోష్‌తోటి ఆడుతది. ఎప్పుడు ఆడినా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటది. అస్సలు అలసిపోదు. ఇంకా వెంకటేష్ అక్క గానీ అందరూ అత్తమ్మ చూడండి ఎట్లా నవ్వుతుంది, ఎట్లా చేస్తుందో బాగా చేస్తున్నారు కదా! సో, వినాయకుడు అంటేనే ఒక చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తారతమ్యం లేకుండా సంతోషంగా గడిపే రోజులవి. అంటే మానసిక ఉల్లాసం అని చెప్పినా కదా! సో, ఆ విధంగా మానసిక ఆనందాన్ని పొందే రోజులవి అనమాట. సో, ఎవ్వరికి కనీసం చూపు అంటే కనుచూపుతో చూసైనా ఆనందంగా ఉండే రోజులనమాట. అట్లా ఉంటాయన్నమాట. సో, నన్ను మా పిల్లలు మస్తు డిస్టర్బ్ చేస్తారు. సో, మా చిన్న బాబు, మా పెద్ద బాబు కొంచెం డిస్టర్బ్ చేసినట్టుండ్రు. అందుకే ఆగిపోయినా. మళ్ళీ జాయిన్ అయినా అనమాట. సో, చూస్తున్నారు కదా నా వీడియోస్. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, నడుము తిప్పడం బాగానే తిప్పుతున్నాం కదా! సో, తర్వాత ఈ విధంగా ఇది థర్డ్ రోజు అనమాట. థర్డ్ రోజు అయిపోయిన తర్వాత ఫోర్త్ డే కూడా బాగానే చేసినాము. ప్రతిరోజు మేము పర్లేదు బాగానే చేసినాం అనమాట. సో, ఈ స్టెప్స్ అంటే నాకు చాలా 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 ఇష్టము ఈ సాంగ్‌కి. సో, ఫుల్ ఎగురుతామనమాట. సో, ఎవరైనా చూడండి ఎంత బాగా ఈజీగా కలిసిపోతున్నారు కదా! సో, అట్లా ఉంటుందన్నమాట వినాయకుడు అంటే ఫెస్టివల్ అంతే. ఇంకెవ్వరు తగ్గేదే లేదు. చాలా బాగా చేసినారు. చాలా అంటే చాలా బాగా. ఈ స్టెప్ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేటస్లలో వస్తుంది. సో, ఇప్పుడు ఇంకా 2, 3 స్టెప్స్ నాకు కొత్తగా అనిపించినాయి కొన్ని స్టేటస్‌లో చూస్తుంటే కొన్ని కొత్తగా అనిపించినాయి. నేర్చుకోవాలి, ఓ పట్టు పట్టాలి అనుకున్నా అనమాట. సో, నేనైతే మస్తు వయ్యారంగా తిప్పుతున్నాను. నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో లేదో తెలీదు కానీ నేనైతే మస్తు వయ్యారంగా పడతాను. మస్తు వయ్యారంగా తిప్పుతాను చూడండి. సో, ఇదన్నమాట మన వీడియోస్. సో, మీకు గనుక నచ్చినట్టయితే ఒక్కసారి నా కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇంకా లిఖిత నన్ను పిన్ని అంటుంది. సో, నవ్వుతున్నాను. మేమైతే ఫుల్ కాళ్ళ నొప్పులు కూడా ఎక్కడ పోయినాయో ఏమో అంత బాగా ఆడుతున్నాము, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో, ఇదన్నమాట మా వీడియోస్. థర్డ్ రోజు అంటే 3వ రోజు వీడియోస్ అవి. ఇంకా 4వ రోజు, 5వ రోజు బ్యాలెన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఈరోజే 3వ రోజే కదిలిచ్చి 4వ రోజు తీసినామన్నమాట. సో, రేపటి వీడియోలో ఏం జరిగిందో చెప్తాను. సో, వెయిట్ అండ్ సీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. సో, మా వీడియోస్ పూర్తి వరకు చూడండి, ఒక లైక్ కొట్టండి. సో, థ్యాంక్ యూ. మధు అయితే మస్తు తిప్పుతుంది. మధు టీనేజ్ అమ్మాయి. మధు బక్కగా ఉంది, డ్రెస్ వేసిన అమ్మాయి అనమాట మధు అంటే. సో, తను బక్కగా ఉంది కాబట్టి తను ఎట్ట తిప్పినా నడుస్తుంది. అలా అని కాదు కానీ ఎందుకో లిఖిత నన్నే ఫోకస్ చేసింది వీడియోస్లో. సో, మధు చూడండి ఎంత బాగా తిప్పుతుందో, భలే నచ్చింది పిల్ల. ఆ జుట్టు, హెయిర్ అంతా బాగుంది కదా! సో, ఈ విధంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో, ఇదన్నమాట నా వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.